రిలేషన్షిప్స్లోను, మనకున్న భయాల నుంచి, వరీస్, ఫియర్స్, స్ట్రెస్ వీటన్నిటికి సంబంధించి. దీంతోపాటు మంచి నిద్ర పడుతుంది. చాలామందికి నిద్ర లేమితో బాధపడుతున్నారు ఈరోజు. సూర్యుడిని చూడడం వల్ల మీరు అబ్జర్వ్ చేయండి, బ్లూ లైట్ ఈజ్ బ్యాడ్ అని చెప్తున్నారు ఇప్పుడు కదా. కానీ సూర్యుడి పక్కన ఉండే బ్లూ లైట్, మార్నింగ్ లేచినప్పుడు సూర్యుడి యొక్క పక్కన ఉన్న బ్లూ లైట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అది మనము నైట్ మార్చేసుకున్నాం. అందరూ ఫోన్లు చూసి 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 ఆ బ్లూ లైట్ వల్ల నిద్ర పట్టట్లే కదా. ఎవరైతే సూర్య సాధనకి పొద్దున లేచి సూర్యుడి పక్కన ఉన్న బ్లూ లైట్ని చూడడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి స్లీప్ మంచి ఆటోమేటిక్గా స్లీప్ రావడం స్టార్ట్ అవుతుంది. దానికి మెథడాలజీస్ నేర్పిస్తాం. ఇలాగా స్లీప్కి సంబంధించి మన లోపల స్ట్రెస్కి సంబంధించిన కార్టిజోల్స్, లేకపోతే స్ట్రెస్ రిలేటెడ్ ఎడ్రినలిన్స్, ఇవన్నిటినీ డెవలప్ చేసుకోవడానికి. ఇంకా కూడా ట్రేస్ మినరల్స్, మన శరీరంలో అన్ని రకాల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరగడానికి గల కారణం మినరల్ డెఫిషియన్సీ. కొన్ని మెథడాలజీస్ మన కౌళ సూర్యలో నేర్పించే మెథడాలజీస్ ద్వారా లోపల మినరల్ లోపం ఉన్న ఎలాంటి మీడియేటర్స్ ఏవైతే పెరుగుతాయో ఆ మీడియేటర్స్ అన్నిటిని తగ్గించుకోవడానికి ఇది ఒక మెథడాలజీ. సో దీనివల్ల జనరల్లీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, జాయింట్స్ పెయిన్ రావడం కానీ, లేకపోతే గుర్తు పెట్టుకుందాం అనుకుంటే గుర్తు రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా సాధన చేయడం ద్వారా జరుగుతుంది. ఇలా చెప్పగానే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది, ఎన్ని రోజులు చేయాలి. ఎప్పుడు నేను అదే మాట చెప్తాను, నా స్టూడెంట్స్ అందరికీ చెప్తాను అన్నమాట. ఎన్ని రోజులు అని అడిగిన వాడికి ఒక అడుగు దూరం జరిగిపోతుంది. ఇప్పుడు రామ 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 అనుకోండి అని హనుమానికి చెప్పగానే ఎన్ని రోజులు చేయాలి రామనామం అని అడగలే హనుమంతుడు. నారాయణ మంత్రం చేసుకో అని ప్రహ్లాదుడికి చెప్పగానే ఎన్ని రోజులు నారాయణ మంత్రం చేయాలి, 108 times ఎన్నిసార్లు చేయాలి అని అడగలే. నువ్వు ఆ మంత్రాన్ని, ఆ సాధన లోపలికి ఎక్కించుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. ఇందులో కొత్త వింత విషయం ఏం లేదు.